Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject communication skills. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఆల్ గ్రూప్స్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో యాజ్ ఎ స్కిల్ కోర్స్ అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. అండ్ యాజ్ యూ ఆల్ నో 2023లో అన్ని యూనివర్సిటీస్ డిగ్రీ ప్యాటర్న్ మార్చేశారండి. సబ్జెక్టులు, సిలబస్లు, ఈవెన్ గ్రూప్స్ కూడా చేంజ్ చేసేసారు. సో అలా 2023లో మనకి కొత్తగా వచ్చిన సిలబస్లోనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ కూడా ఇచ్చారు. సో మీరు 2023లో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయ్యారు అంటే కనుక దిస్ వీడియోస్ ఫర్ యూ ఓన్లీ. బట్ మీరు 2023 కన్నా ముందే డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అంటే మీరు బ్యాక్లాగ్ రాస్తున్నట్టు అర్థం. మీకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ who have joined degree first semester in 2023. అండ్ బై ద వే ఈరోజు వీడియోలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఏ యూనిట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఏ యూనిట్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు దానికి ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్లో టోటల్గా 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. అవుట్ ఆఫ్ 50 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాయాలి. 2 అవర్స్ టైం ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు వీడియోలో ఈ సబ్జెక్ట్లో ఉన్న అన్ని యూనిట్స్ నుండి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో మీకు చెప్తాను. ఇంపార్టెంట్ అంటే ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు ఒక మెరిట్ స్టూడెంట్ అయినా లేదా మీకు ఓ గ్రేడ్ రావాలన్నా నేను ఇప్పుడు చెప్పబోతున్న క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు. లేదు మేడం, మాకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వద్దు, మేము మెరిట్ స్టూడెంట్స్ కాదు, జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటే గనక నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కి స్టార్ మార్క్ పెడతాను. ఆ క్వశ్చన్స్ మాత్రం మీరు బాగా చదువుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే డిగ్రీ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ థియరీ సబ్జెక్ట్స్లో ఒకే క్వశ్చన్ని డిఫరెంట్ ఫామ్స్లో అడుగుతూ ఉంటారు. మనం టెక్స్ట్ బుక్లో ఒకలా చదివితే ఎగ్జామ్లో ఇంకొకలా అడుగుతూ ఉంటారు. బట్ రెండిటికి ఆన్సర్ ఒక్కటే. అది మనకి తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈరోజు వీడియోలో ఒకే క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడుగుతారో కూడా మీకు క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. లెట్స్ స్టార్ట్ విత్ యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ యూనిట్లో మనకి అన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఈ యూనిట్లో మనకి టోటల్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్, డిఫైన్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. మీకు ఇందాక చెప్పినట్టు నేచర్నే మనకి ఇంకా చాలా విధాలుగా అడుగుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అని కూడా అడగచ్చు. సో నేచర్, క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఈ మూడిటికి మనం ఒకే ఆన్సర్ రాస్తాం. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. దీన్నే మనల్ని సిగ్నిఫికెన్స్ అని కూడా అడగచ్చు. లేదా ఇదే క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద ప్రెజెంట్ వరల్డ్ అని కూడా అడగచ్చు. థర్డ్ క్వశ్చన్, explain the process or steps of communication. Fourth question, what are the principles of communication? Fifth question, explain the barriers of effective communication. Sixth one, what are the strategies or tips or qualities for effective communication? Seventh one, explain 7 C's of communication. Eighth one, what are the levels of communication? Now let's see Unit 2 presentation skills. ఈ యూనిట్లో మెయిన్గా 4 టాపిక్స్ ఉన్నాయండి. బట్ ఎక్స్ట్రాగా మీకు 3 క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను. టోటల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అ గుడ్ ప్రెజెంటేషన్. దీన్నే మనకి డిఫరెంట్గా అడగచ్చు. లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రెజెంటేషన్, how to design or deliver a presentation, what are the steps in the delivery of a presentation. ఎలా అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేస్తారు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రెజెంటేషన్. ఇలా 2 10 మార్క్స్కి అడుగుతారు. లేదా వర్బల్ 5 మార్క్స్కి, నాన్ వర్బల్ 5 మార్క్స్కి విడివిడిగా కూడా అడగచ్చు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద విజువల్ ఎయిడ్స్ ఆర్ మెటీరియల్స్ or supporting materials used in presentation. Fourth question,
how to analyze audience and manage questions in presentations. ఇలా రెండు కలిపి 10 మార్క్స్కి అడగచ్చు, లేదా హౌ టు అనలైజ్ ఆడియన్స్ అని 5 మార్క్స్కి అండ్ హౌ టు మేనేజ్ క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంటేషన్స్ అని 5 మార్క్స్కి సెపరేట్గా కూడా అడగచ్చు. ఈ 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఎక్స్ట్రాగా మీకు ఇంకో 3 చెప్తున్నాను. ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ క్వాలిటీస్ ఆర్ features of a good presentation. Sixth one, explain the types or methods of presentation. Seventh one, what are the strategies or tips to follow in good presentation. That's it about Unit 2. Now coming to Unit 3, total ga manaki 3 main topics unnai: interviews, group discussions, role plays. అండ్ టోటల్గా మనకి 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, డిఫైన్ ఇంటర్వ్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సెకండ్ వన్, హౌ టు ప్రిపేర్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అన్ ఇంటర్వ్యూ. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. Fifth question, define group discussion and explain the types of group discussion. Sixth one, describe the structure or process of group discussions. Seventh question, what are the do's and don'ts of group discussions. Eighth question, define role plays and explain the do's and don'ts of role plays. అంతేనండి. ఈ 3 యూనిట్స్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రం చదివితే సరిపోతుంది, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ టాపర్ ఆల్సో. అండ్ హార్డ్లీ మనకి 3 యూనిట్స్ నుంచి టోటల్గా 20 క్వశ్చన్స్ కూడా లేవు. వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ దట్ టు అన్నీ ఓన్గా రాయగలిగే టాపిక్సే కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ అయినా మనం ఓన్గా రాసేసుకోవచ్చు సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని. మేడం ప్రతి యూనిట్ నుండి ఏం క్వశ్చన్స్ చదవాలో క్లియర్గా బాగానే చెప్పారు, బట్ వాట్ అబౌట్ ఆన్సర్స్ మేడం, మా దగ్గర నోట్స్ లేదు, టెక్స్ట్ బుక్ లేదు, క్లాసెస్ కూడా వినలేదు అనుకుంటే కనుక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ పీడిఎఫ్లో రెడీగా ఉన్నాయండి. ప్రతి ఆన్సర్లోనూ సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేస్తూ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. మీరు ఒక్కసారి చదివినా గుర్తుండిపోతుంది. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు నోట్స్ కావాలి అంటే కనుక ఇక్కడ చూపిస్తున్న మెయిల్ అడ్రస్కి ఒక్కసారి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీ మెయిల్కి పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ ముందు చెప్పినట్టు ఈ 20 క్వశ్చన్స్ కూడా మేము చదవలేం మేడం, పాస్ అయితే చాలు, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వండి అని అడిగితే కనుక ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కి స్టార్ మార్క్స్ పెట్టాను, అవి మాత్రం మీరు బాగా చదవండి. అండ్ ఫైనల్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి మోడల్ పేపర్ రిలీజ్ చేశారు. సో మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు ఫస్ట్ చదవాలి, బికాజ్ యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఫర్ దిస్ న్యూ సిలబస్. సో మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్సే 99% మీకు ఎగ్జామ్లో కూడా ఇచ్చేస్తారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో మోడల్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. అండ్ బై ద వే ఆ మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ నేను ఆల్రెడీ ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేసేసాను, సో నో ప్రాబ్లం. అండ్ మాకు మొత్తం నోట్స్ వద్దు మేడం, ఓన్లీ మోడల్ పేపర్ ఆన్సర్స్ ఇవ్వండి అనుకుంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. పీడిఎఫ్ కావాలి అంటే మెయిల్ చేయండి. అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్టే కాకుండా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ బీకామ్ వాళ్ళకైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ బీసీఏ వాళ్ళకైతే బిజినెస్ ఆర్గనైజేషన్, ఇలా ఈ సబ్జెక్ట్స్కి కూడా నా దగ్గర నోట్స్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే మెయిల్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. దట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఆ క్లాస్ విని ఓన్గా రాసేయచ్చు. సో కీప్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. లెట్స్ లెర్న్ విత్ రూపా.